ఒక బగోనీలో నీళ్ళు తీసుకొని దాని మీద జాలి పెట్టుకోవాలి. ఇప్పుడు గోకరకాయ అందులో వేసి స్టీమ్ పైన ఉడికించుకోవాలి. గోకరకాయ అందులో వేసేసేయాలి. ఇప్పుడు దానిపైన మూత పెట్టి స్టీమ్ పైన ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక పావు నూనె పోసుకోవాలి. పుట్టు రొయ్యలు అందులో వేసేసుకోవాలి. అవి మంచిగా చెంచాతో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై చేసుకోవాలి చెంచాతో. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. అవి రొయ్యలు తీసేసుకోవాలి అందులోంచి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. అందులో ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్, మెంతి పొడి వేసుకోవాలి, ధనియాల పొడి ఒక చెంచా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, టమాటా వేసి మంచిగా వేయించుకోవాలి అది. ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఆ గోకరకాయ అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది చూడండి అలా మంచిగా కలుపుకోవాలి గోకరకాయని. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పుట్టు రొయ్యలు వేసేసుకోవాలి అందులో మసులుతున్నప్పుడు. కొత్తిమీర వేసుకోవాలి అందులో. అది మంచిగా కలుపుకోవాలి గాయస్. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes దాకా పెట్టేసుకోవాలి. 5 minutes తర్వాత మూత తీయాలి. చూడండి కర్రీ అనేది రెడీ అయింది. చూడండి గాయస్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతే గాయస్, ఈజీ. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నాను గాయస్ ఎలా ఉందో. సూపర్ టేస్ట్ ఉంది గాయస్, సూపర్ టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్.